మనం మన జీవితంలో కొన్ని తప్పులు మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటాము. వాటిని ఎలా ఆపాలి? ఇదే రోజు మన టాపిక్. చాలా అద్భుతంగా ఉంటుంది, మిస్ అవ్వమాకండి. మీరు ఇప్పుడైనా గమనించారా? ఒక పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయని బాధపడతాం, మళ్ళీ అదే పద్ధతిలో చదివి మళ్ళీ తక్కువ మార్కులే తెచ్చుకుంటాం. ఒక రిలేషన్ లో మోసపోతాం, మళ్ళీ అదే నమ్మకంతో ఇంకో రిలేషన్ లో చిక్కుకుంటాం, మళ్ళీ అక్కడ కూడా మోసపోతాం. ఒక లక్ష్యం పెట్టుకుంటాం, కానీ పాత అలవాట్లలో కూరుకుపోయి మళ్ళీ అదే నిరాశను పొందుతాం. ఎందుకిలా? ఎందుకు మనం తెలిసి తెలియక ఒకే చక్రంలో చిక్కుకుపోతాం? ఇది కేవలం మీ సమస్య కాదు, నా సమస్య కాదు, ఇది మనుషులందరి సమస్య. మన మెదడు సౌకర్యాన్ని, తెలిసిన వాటిని ఇష్టపడుతుంది, కొన్ని మార్గాలను ప్రయత్నించడానికి భయపడుతుంది. అందుకే మనం అలవాటైన తప్పుడు మార్గంలోకి మళ్ళీ మళ్ళీ నడుస్తూ ఉంటాం. కానీ ఈ రోజు మనం ఈ చక్రాన్ని బద్దలు కొట్టబోతున్నాం. ఈ రోజు మనం మన తప్పులని మనం బలహీనతలుగా కాకుండా మన భవిష్యత్తుకి మార్గాలుగా మార్చుకుందాం. మనం పదే పదే తప్పులు చేయడానికి 3 ప్రధాన కారణాలున్నాయి. మొదటిది భయం. మార్పు అంటే భయం, కొత్తగా ప్రయత్నించడానికి భయం, విఫలమవుతామేమో అన్న భయం, ఎక్కడ తప్పు చేస్తే లోకం ముందు చిన్నవాళ్ళమవుతామో అన్న భయం. ఈ భయం మనల్ని ఒక పంజరంలో బంధించి ఉంచుతుంది. ఇక రెండోది ఏంటంటే తెలియనితనం, అంటే అవేర్నెస్ లేకపోవడం. చాలా సార్లు మనం చేసింది తప్పు అని కూడా మనకి తెలియదు, లేదంటే ఆ తప్పు మనకి ఎంత కష్టం కలిగిస్తుందో మనం గుర్తించలేము. ఇది ఒక మత్తు లాంటిది. మనం అందులో కోరుకుపోయి దాని పరిణామాలను చూడలేం. ఇంకా మూడో కారణం ఏంటంటే ఆత్మవిశ్వాసం లేకపోవడం. మనం మారగలం అనే నమ్మకం లేకపోవడం. నేనింతే, నేను మారలేను అని మనల్ని మనం పరిమితి చేసుకోవడం. ఈ ఆలోచన వల్ల మన శక్తి ఏంటో మనకు తెలియకుండా, మన సామర్థ్యం ఏంటో మనకు తెలియకుండా అలాగే ఉండిపోతాం. మరి వీటిని ఎలా ఆపాలి? మొదట నిజాన్ని ఒప్పుకోండి. మీరు తప్పులు చేస్తున్నారని అంగీకరించండి. ఇది బలహీనత కాదు, ఇది నిజాయితీ. నేను ఈ తప్పు చేస్తున్నాను, ఇది నాకు నష్టం కలిగిస్తుంది అని మీతో మీరు మాట్లాడుకోండి. ఇంకా రెండోది, మీరు చేసే తప్పులను విశ్లేషించండి. ఎందుకు ఈ తప్పు చేస్తున్నారు? ఏ పరిస్థితిలో చేస్తున్నారు? ఎవరున్నారు ఇప్పుడు? దాని వెనక ఉన్న భావోద్వేగాలు ఏంటి? ఒక డైరీలో రాసుకోండి. అప్పుడు మీకు ఒక స్పష్టత వస్తుంది. ఒక స్నేహితుడు చెప్పినట్లు నీ సమస్యను తెలుసుకోవడమే సగం పరిష్కారం. మూడోది, భయాలను జయించండి. భయం అనేది ఒక పెద్ద అబద్ధం. అది మనల్ని కట్టిపడేసే సంఖ్యలు. చిన్న చిన్న మార్పులతో భయాన్ని ఎదుర్కోండి. ఉదాహరణకి, ఎప్పుడు ఒకే మార్గంలో వెళ్లే మీరు ఈ రోజు వేరే దారిలో వెళ్ళండి. ఒక చిన్న పనితో ఆ భయాన్ని ఛేదించండి. మీరు విజయం సాధించినప్పుడు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇంకా నాలుగోది, కొత్త అలవాట్లు పెంపొందించుకోండి. పాత చెడు అలవాట్లు తొలగించడానికి వాటి స్థానంలో మంచి అలవాట్లు నింపుకోవాలి. రోజు ఒక చిన్న కొత్త మంచి పనిని మొదలు పెట్టండి. ప్రతిరోజు ఉదయం 5 నిమిషాలు ధ్యానం చేయండి, లేదంటే ఒక కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోండి, అంటే స్కిల్ అన్నమాట. నెమ్మదిగా ఈ చిన్న మార్పులు పెద్ద విజయాలకు దారితీస్తాయి. చివరిది మరియు అన్నిటికంటే ముఖ్యమైనది, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. తప్పులు చేయడం సహజం, తప్పుల నుండి నేర్చుకోవడం అసలైన విజయం. మిమ్మల్ని మీరు క్షమించుకోండి. గతంలో చేసిన తప్పులని మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు. నేను మారగలను, నేను మెరుగుపడగలను అని మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోండి. జీవితం ఒక ప్రయాణం. ప్రయాణంలో మనం తప్పులు చేస్తాం, నేర్చుకుంటాం, ఎదుగుతాం. కానీ మన జీవితంలో మనం రిపీటెడ్ గా చేస్తున్న తప్పుల్ని ఆపడానికి మనకు కావాల్సింది కేవలం ధైర్యం, ఆత్మవిశ్వాసం మరియు నిరంతరం నేర్చుకునే తత్వం. ఈ రోజు నుంచి మీ తప్పులను మీ పాఠాలుగా మార్చుకోండి. మీ భయాలని మీ బలహీనతలుగా కాకుండా మీ శక్తికి నిదర్శనంగా మార్చుకోండి. మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో దానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అడుగు ఈ రోజే మొదలు పెట్టండి. ఈ క్షణమే మొదలు పెట్టండి. మీరు అసాధ్యాలను సుసాధ్యం చేయగలరు. మీరు అనుకున్నది సాధించగలరు. ఈ క్షణం నుంచే మారండి. ఈ క్షణం నుంచే మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకోండి. మీరు విజయం సాధిస్తారు. మీకు అద్భుతమైన శక్తి ఉంది, నమ్మండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.